నీవే. అందుకే అందుకే నీ ప్రేమను తలపోసి కీర్తించెదను. అందుకే అందుకే నీ ప్రేమ ఖైదీనై జీవించెదను. మహాగణుడా మహోన్నత నీ నామము ఎంతో ప్రియము. మహాగణుడా నామానికి మహిమ కలుగును గాక. మరి గడిచిన దినాలన్నీ దేవుడు తన ఉచితమైన కృపలో మనలందరినీ కాపాడి ప్రపంచమంతా అనేకమైనటువంటి తెగుళ్లతో పరిస్థితులు భయంకరంగా ఉన్నప్పటికీ మనల్ని ప్రేమించి మరి యొక్క మంచి వాతావరణాన్ని మనకు అనుగ్రహింపచేసి ఈ యొక్క చర్చ్ ఇనాగ్రేషన్ విషయంలో అలాగే అశోక్ బ్రదర్ని ఆశీర్వదించిన ప్రేమించి ఇచ్చిన పాప బర్త్డే విషయంలో చూపినటువంటి ఒక ఘనమైనటువంటి కార్యాలను బట్టి ఒక మీటింగ్ వారు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి మరి పిలువబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా కొంతమంది వచ్చేందుకు రావాల్సిన వారు ఉన్నారు. అయితే ఇప్పటికి ఆలస్యమైంది కనుక ప్రారంభ ప్రార్థనతో ఈ యొక్క చర్చ్ ఇనాగ్రేషన్ అలాగే మరి బర్త్డే ఫంక్షన్ని ఇది కొన్ని కార్యక్రమాలు దేవుడు చేసినటువంటి సాక్ష్యాలు మన మధ్యలో ఉంటూ ఉండగా ఇప్పటికి సమయం ఆల్రెడీ చాలా కాల సమయం అయింది. ప్రారంభ ప్రార్థనతో మరి యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మొట్టమొదటి కూర్చున్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలో వచ్చి ప్రార్థన పూర్వకం ఉండవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. ప్రార్థన. స్తోత్రం 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 పరిశుద్ధుడా మహోన్నతుడా జీవము కలిగినటువంటి తండ్రి, అబ్రహాము ఇస్సాకు యాకోబుల గొప్ప దేవ, ఉన్నవాడ అనువాడ తిరిగి మా కొరకు మేఘాల మీద త్వరగా అతి త్వరగా రానయ్యున్నవాడ మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆకాశం సింహాసనం భూమిని పాదపీఠము నాన్న నీ పాదములు చెంత చేరి రాత్రికాల సమయంలో ప్రార్థిస్తూ ఉన్నాం. నజరేయుడైన యేసు శక్తి కలిగినటువంటి నామమును బట్టి జరుగుతున్నటువంటి చర్చ్ ఇనాగ్రేషన్ అలాగే పుట్టిన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అలాగే ప్రభు దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆరాధనటువంటి వారు ఉన్నారు. వారందరినీ కూడా మీరు సకాలంలో కోరుకునేదండి మహిమ పొందుకొని దేవా ప్రారంభ ప్రార్థన మనకి మహిమ పొందుకొనగా సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. మరి దైవజనులు మొట్టమొదటి మన మధ్యలో ఉన్నారు. పాస్టర్ సత్యం గారు ఉన్నారు. మరి రామంతపూర్లో పరిచయం చేస్తున్నటువంటి దైవజనులు పాడుదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఈ స్థితిలోనైనను నూతన గీతము నే పాడుదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఈ స్థితిలోనైనను సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదను నిన్నే,
సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై ఆరాధించెదను నిన్నే నూతన గీతము అందరూ కలిసి చప్పట్లు కొట్టు నాతో కలిసి అందరూ పాడతాం మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను మరువను ఏ స్థితిలోనైనను నూతన గీతముతో పాడుదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను మరువను ఏ స్థితిలోనైనను కొలువు చేసి ప్రేమించినావు కోరదగినది పొందినాలో స్వార్థమెరుగని సాత్వికుడా నీకు సాటెవ్వరు కొలువు చేసి ప్రేమించినావు కోరదగినది పొందినాలో స్వార్థమెరుగని సాత్వికుడా నీకు సాటెవ్వరు వచ్చినా నీకు సాటెవ్వరు నీవేనా ధైర్యము వేరే బ్లాక్ లో పెట్టాలా నీకు సాటెవ్వరు వేదములలో నీతిని దాచి సంద్రములలో మార్గమును చూపి అతి ఘటములు మహిమాత్మనింపిన నీ మహిమయన ధన్యము నీవే Hallelujah.
ప్రత్యేకమైనటువంటి మీ పని కొరకై శ్రద్ధ కలిగి ఈ ప్రత్యేక సమయాన్ని మీ పని కొరకు కూడా వారు ప్రభా ప్రయాసపడి మీ పనిలో మాట కానీ అలాగే అద్భుతమైన మీ బహుమానము నీ బిడ్డలను ఫలింపచేసి ఇచ్చిన పాప యొక్క బర్త్డేని కూడా ఇందులో సమిళితము చేసి నిన్ను గణపరుస్తూ ఉండగా వీటన్నిటినీ మీ మహిమార్థమై దీవించి వచ్చిన మేమందరం కూడా మీకు మహిమ కలుగునట్లుగా నిత్యమైన మీ నామాన్ని గణపరచుటకై సహాయం చేయమని ముందున కార్యక్రమాన్ని నడిపిస్తున్న మీ దాసులను మీ సేవకులమైన నిబిడలైన మా అందరినీ కూడా మీ అధికారానికి అప్పగించుకుంటూ ఆహ్వానించిన మీ ప్రియబిడలను మీ వైపు చూస్తూ మీ చేతికి అందిస్తూ క్రీస్తు నామమున హల్లెలూయా. మంచిది, దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. తర్వాత పాట పాడాలని ఆశ కలిగిన వారు రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే నిలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకు నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుండాలయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరిపోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను ఒంటరి వాడే 1000 మంది అన్నారు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, నీ దారులు నడిపినా
నీ వెంటే నడిచేస్తా భూమి రాని వరకు నీతోనే జీవిస్తా నేనాలో నడిచినా నీ వెంటే నడిచేస్తా విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలు నడుచుగా నాకెంతో ఇష్టము విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలు నడుచుగా నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్యా నిన్ను మించిన దేవుడే లేడయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా రాజాని సన్నిధిలో నేనుండాలయ్యా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలో నేనుండాలయ్యా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా హల్లెలూయా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ యొక్క ఉన్నతమైన కృప చేత మా ఆయన అశోక్ని బట్టి మా సోదరి అశ్విని బట్టి మీకు వందనాలు. ఈ కుటుంబాన్ని ప్రేమించి కుటుంబ జీవితంలో మీ సేవకులను కూడా బలపరిచి ముందున్న కార్యక్రమంలో మీ ఆత్మ నడిపింపుతో నడిపించుకొని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఈ మంచి అవకాశమును దేవుని స్తుతించడానికి దేవదేవుడు నన్ను మమ్మల్ని ప్రేమించి ఈ సమయంలో దేవుని పాట ద్వారా దేవుని ఘనపరచాలని ఆశపడుతూ ఉంటున్నాం. దేవదేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ చిన్ని పాట పాడి దేవుని స్తుతిద్దాం. నా ప్రాణమైన యేసు నా ప్రాణములోనే కలసి నా ప్రాణమానే నిన్నే స్తుతింతు నా ప్రాణమానే నిన్నే స్తుతింతు నా ప్రాణమైన యేసు నా ప్రాణములోనే కలసి నా ప్రాణమానే నిన్నే స్తుతింతు నా ప్రాణమానే నిన్నే స్తుతింతు నా ప్రాణమై నా ప్రాణమై నా ప్రాణమై నా యేసు నా ప్రాణమై నా ప్రాణమై నా ప్రాణమై నా యేసు నా ప్రాణమై నా యేసు నా ప్రాణంలోనే కలసి నా ప్రాణమానే నిన్నే స్తుతింతు నా ప్రాణమానే నిన్నే స్తుతింతు లోకమంతా మరచితిని విలువైనది కనుగొంటిని లోకమంతా మరచితిని విలువైనది కనుగొంటిని నీ నామము స్తుతించుటలో నా యేసయ్యా నీ ప్రేమ రుచించుటలో నీ నామం స్తుతించుటలో నా యేసయ్యా నీ ప్రేమ రుచించుటలో రాజా నా ప్రాణమై నా ప్రాణమై నా ప్రాణమై నా యేసు నీ వాక్యం నాకు భోజనమే శరీరమంతా ఔషధమే నీ వాక్యం నాకు భోజనమే శరీరమంతా ఔషధమే రాత్రియు పగలు అయ్యా నీ యొక్క
నా ప్రాణమై నా ప్రాణమై నా ప్రాణమై నా యేసు నా ప్రాణమై నా యేసు నా ప్రాణంలోనే కలసి నా ప్రాణమారే నిన్నే స్తుతించు నా ప్రాణమారే నిన్నే స్తుతించు నా ప్రాణమైన యేసు నా ప్రాణంలోనే కలసి నా ప్రాణమారే నిన్నే స్తుతించు నా ప్రాణమారే నిన్నే స్తుతించు. మెసేజ్ పట్ల జరిగిస్తున్నటువంటి దేవుని యొక్క మేలును బట్టి మరి దైవజనుల ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడబోతూ ఉన్నాడో మనం అందరం ప్రభు సన్నిధిలో లేచి నిలబడదాం. ఒక 5 నిమిషాలు ప్రభు సన్నిధిలో మనం ఆరాధికుని అసిమినేషన్ ఎన్నుకొని ఏర్పరుచుకొని యేసు రక్త పరిచర్యలను జరిగించడానికి మీరు కృప చూపినందుకు స్తోత్రాలు స్తోత్రాలు. అలాగే చెప్తున్న బిల్డర్స్ చెప్తున్న ఒక క్యాలెండర్స్ విషయం కానివ్వండి, ఒక బ్యూటిషియన్ విషయం కానివ్వండి, వీటన్నిటిని బట్టి కూడా నేను స్థుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నాను. ఆరాధిస్తాము. 2 చేతులు పైకెత్తి యేసయ్యా నువ్వు చేసిన మేలు కొరకు వందనాలయ్యా, నువ్వు చేసిన అద్భుతాల కొరకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధిద్దాం స్తుతిద్దామా. నేను బాబుగా తిరిగి నన్ను నింపుతాను యేసయ్యా. కళ్ళు మూసుకుందాం ఏకములతో ఒక 5 నిమిషాలు. తర్వాత దేవుడు నాతో మనతో వచ్చిన మహాకృప కొరకు వందనాలయ్యా, నువ్వు చేస్తున్న ప్రతి మేలు కొరకు స్తోత్రాలు, చేయబోతున్న ప్రతి మేలు కొరకు వందనాలయ్యా. ఆరాధిద్దాం ఆరాధిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వందనాలు 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 వందనాలయ్యా వందనాలయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు తప్పని కళ్ళు మూసుకుని వందనం యేసయ్యా 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 వందనం యేసయ్యా. కాటివాడని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. కాటివాడని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా 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 వందనం యేసయ్యా. చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వ్యవసరములు తీర్చావు. నీవు నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరములు తీర్చావు. వందనం యేసయ్యా వందనం యేసయ్యా
ప్రియులైన కుటుంబాలందరికీ, ప్రత్యేకంగా ఈ చిన్న బిడ్డలందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మనమందరం ఒకప్పుడు ఇలాంటి స్థితిలో నుంచి ఈనాడు ఇలాగూ ఉన్నతమైన స్థాయికి ఎదగడానికి దేవుడు కృప చూపించినారు. ఆయనకు వందనాలు. మన బాల్య దినాలను మనం జ్ఞాపకం చేసుకుంటే మనకేమీ అర్థం కాదు, కానీ ఇప్పుడు మన బ్రతుకు అర్థం. అలాగే దేవుణ్ణి ఎరగని స్థితిలో ఉన్న మనకు చాలా విషయాలు ఇంకా అర్థం కావాలి. అందులో ఈ దినం మనందరిని ఆహ్వానించి అశోక్ అశ్వినిలు వారి పాప బర్త్డే సందర్భంగా దేవుని పని కొరకు కొంత వారి చేతి పనిని దేవుడు దీవించాలని వారికి ఉన్న చేతి పనులు ఇక్కడ రాసి పెట్టారు. ఆ పనితో పాటు ఉన్నతమైన దేవుని పని కూడా పైన రాసి పెట్టారు. అక్షరాల ఇవన్నీ నిజాలే. అయితే ఇవన్నీ కూడా చేసిన దేవుడు వీటన్నిటి మీద మనకు ఆధిపత్యం, అధికారం ఇచ్చి వాటిని చేయడానికి మనను కూడా సజీవులుగా ఉంచిన దేవుడు. ఆయన మాట ప్రకారం అన్నీ చేయాలి అని ఆయన ఉద్దేశం. ఆయన మాట ప్రకారం చేయకపోతే ఏం జరుగుతుందో దేవుడు తన గ్రంథంలో రాసి పెట్టారు. కనుక మొట్టమొదటిగా ఇందులో వారి పాప బర్త్డే కూడా ఉంది. కనుక చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రారంభం అయితే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. కనుక ఈ బర్త్డే సందర్భంగా దేవుని వాక్యము మన తాతగారు, పూర్వీకుడు అయినటువంటి కీర్తనాకారుడు 139వ కీర్తన 16వ వచనంలో ఆయన మాట్లాడుతూ అంటున్నటువంటి మాట మనం గమనించాలి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నేను నా తల్లి గర్భములో ఉన్నప్పుడు, మరి నేను నియమింపబడిన దినముల్లో ఒకటైనను కాక మునిపే అవన్నీ నీ గ్రంథములో లిఖితములు ఆయను అని రాస్తాడు. చిన్నపిల్లలు వింటున్నారా? మన జీవితం అంతా కూడా మనం పుట్టక ముందే దేవుడు మన కోసం రాసి పెట్టాడంట. కొంతమంది ఇందులో టీచర్లు అవుతారు, కొంతమంది రక్షక బృందం అవుతారు, కొంతమంది కలెక్టర్లు అవుతారు, కొంతమంది గొప్ప ఆఫీసర్లు అవుతారు, కొంతమంది దేవుని పరిచర్యలో ఉంటారు. ఏది ఏమైనా అందరం కలిసి దేవుడు మన జీవితాలకు ఆయన గ్రంథములో మన బ్రతుకులో ఏం చేయాలో రాసి పెట్టారంట. అది మనం పుట్టక మునిపే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో భూమికి పునాదులు వేయబడక మునిపే ప్రేమ చేత యేసు క్రీస్తు అనే ప్రభువును బట్టి మనం నాశనం కాకుండా మనని ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు రాశాడంటే ఈ భూమికి మనం పుట్టక ముందే, ఈ భూమికి ఆకాశానికి పునాది వేయకముందే దేవుని ఆలోచనలో మనందరి బ్రతుకులు రాశారు. చిన్ని మన జీవితాలు పెద్దగా కావాలని. ఈనాడు మీరు చిన్నగా ఉన్నారు, తర్వాత మీరు నాకులాగా నిలబడి మైకు పట్టుకుని పాటలు పాడతారు, ప్రసంగం చేస్తారు, దేవుని గురించి సువార్త చెప్తారు, ఇంకెన్నెన్నో చేస్తారు. గొప్ప గొప్ప పనులు చేయడానికి దేవుడు మనం అంత పెద్దగా అవ్వాలని మీకులాగా చిన్నగా ఉన్నప్పుడు అసలు మేము పుట్టక ముందే మనం అందరం పుట్టక స్త్రీలకు, పురుషులకు, ధనవంతులకు, దరిద్రులకు, సామాన్యులకు, సామంతులకు రాశాడో వాటి యందు మనమందరము నడుచుకోవాలి అని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాము. ఇప్పుడు పాడుకుందామా? ఎవ్వరు చేసిరి చుక్కలను, ఎవ్వరు చేసిరి చుక్కలను, ఎవ్వరు చేసిరి
పూలను పూలను ఎవరు చేసిరి నిన్ను నన్ను నిన్ను నన్ను మనందరినీ పరలోకపు దేవుడు. అవునా? అబ్బా, ఎంత మంచి దేవుడు, చాలా మంచి దేవుడు. మన ముక్కు ఎంత పొడుగుండాలి, మన ఎంత ఎత్తు ఎదగాలి, మన కళ్ళు ఎలా ఉండాలి, మనం ఏ కలర్లో ఉండాలి, అంత కూడా దేవుడు ముందే రాసి పెట్టి మనం ఏమి కావాలి అని రాసి పెట్టారంట. అయితే దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా పిల్లలు? భూమి మీద మంచి చెడు అన్నీ ఉన్నాయి. ఆనాడు ఆదాము తాత అవ్వ అమ్మకు దేవుడు చెప్పాడు, ఇది చేయకూడదు, ఇవన్నీ చేయొచ్చు, ఈ చెట్టు ఫలం తినకూడదు అన్నాడు. అలాగే దేవుడు మనం అందరం కూడా పుట్టక ముందే చెడ్డ పనులు భూమి మీద చాలా ఉన్నాయి, అవి చేయడానికి మిమ్మల్ని చేయలే. మీరంతా నేను ముందుగా నిర్ణయించిన మంచి పనులు చేయుటకై నా చేతితో చేసి నా రూపం ఇచ్చి నా జీవాన్ని మీలో ఊదాను. అందరం కూడా గాలి పీల్చుకుంటున్నామా? మీరందరూ పీల్చుతున్నారా? ఎందుకు తెలుసా? మన లోపల ప్రాణం ఉన్నది. అది ఎక్కడితో తెలుసా? దేవుడైన యేసయ్య, పరిశుద్ధుడైన దేవుడు అనాది కాలంలో ఆయనలో ఉన్న జీవాన్ని అని మనని తయారు చేసి మన నోట్లోంచి ఊదాడు. ఆ రోజు నుంచి మనం ఇలాగూ పెరుగుతూ ఇంటికి వచ్చాం. ఎందుకో తెలుసా? ఆయన ముందుగా తయారు చేసి నిర్ణయించిన మంచి పనులు చేయుటకై దేవుడు తన చేయితో చేసి మన భూమి మీదకి పంపారు. మనం చిన్న చిన్న వారమై ఇలాగ పెరిగి పెద్దగా బాగా చదువుకొని గొప్పవారం కావడానికి దేవుడు ముందుగానే నిర్ణయించాడు. అవునా? ఇప్పుడు మనం ఏం చేయాలంట? ఆయన ఏది నిర్ణయించాడో అదే చేయాలి. అది మరి మనకు ఎలా తెలుస్తుంది? పెద్దవారు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం కదా. తండ్రులారా, మీ పిల్లల కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. చిల్డ్రన్, చిన్నపిల్లలు, ఆ అమ్మా నాన్నల బాధ్యత ఇక్కడున్న దేవుని బిడ్డలకు దేవుడు అప్పగించాడు. వాట్ ఏ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. తల్లిదండ్రులకు ఉన్న బాధ్యత మీకు అప్పగించాడమ్మా. నేను చాలా సంతోషంగా ఉన్నాను. రాగానే వీళ్ళందరినీ చాలా లైన్గా కూర్చోబెట్టారు. వాళ్ళు కూడా భలే విన్నారు కదా. లోకమంతా ప్రతి కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు ఎలాగూ నేర్పిస్తే, తల్లిదండ్రులు కన్నా ప్రతి తల్లి తండ్రి బిడ్డలకు దేవుని సత్క్రియలు చేయడం నేర్పిస్తే భూమి మీద చెడ్డ క్రియలు చేసేవారు ఎవరు ఉండరు. అందరూ మంచివారు అయిపోతారు, అందరూ దేవుని లాంటి వారు అయిపోతారు. దేవుని మనస్సు, దేవుని చిత్తం, దేవుని సంతోషం భూమి మీద కొనసాగుతుంది. అది తప్పిపోయిన అవ్వ ఆదాముల వంశములో ఉన్న ఆ పాపపు రక్తం ప్రపంచములో ఉన్న ప్రతి వారికి రావడాన్ని బట్టి మానవుడు దేవుని నుండి దూరం అయిపోయి మంచికి బదులు చెడు ఎక్కువగా చేస్తున్నాడు. అందుకే యేసు ప్రభుల వారు ఈనాడు మనం లెక్క పెట్టుకుంటున్నటువంటి సంవత్సరాలు ప్రారంభంలో 2022 సంవత్సరాల క్రితం దేవుడు లోకమును ఎంతో ప్రేమించి పాడైపోతున్న లోకాన్ని, నశించిపోతున్న వారిని వెతికి రక్షించుటకై మనిషి కుమారుడుగా మన్ని చేసినట్టుగా మన రూపంలో ఆ దేవుడు ఆ పరలోకాన్ని వదిలి భూలోకానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనే మనందరినీ చేశాడు. ఎంత మంచి. ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న చిన్న బేబీ ఆ అక్కతో పాటు మనం కూడా మనం బర్త్డేని గుర్తు తెచ్చుకుందాం. మన బర్త్డే ఎందుకో తెలుసా? ఆయన ముందుగా నిర్ణయించిన మంచి పనులు చేయడానికి. పిల్లలు, మీరే చెడు పని కూడా చేయకూడదు తెలుసా? చేయకూడదు. దేవుడు మంచి చేయాలని మనం చేశాడు. అమ్మ వాళ్ళు, డాడీ వాళ్ళు, అక్క వాళ్ళు, పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారో దాన్ని మనం చెయ్యాలి. పెద్దవాళ్ళు ఏం చేయాలి తెలుసా? దేవుని వాక్యమనే సత్యమును అంటకట్టబడి ఇది
కోపము రేపక పిల్లలకు దేవుని బోధ, దేవుని మంచిని నేర్పాలి. ఈనాడు కన్న తల్లిదండ్రులు చాలా మంది ప్రపంచం నిండా ఉన్నారు, కానీ మంచిని నేర్పేవారు తక్కువగా ఉన్నారని చెప్పడానికి బాధతో, చింతతో దేవుని ప్రేమను, స్వరముతో దేవుని ప్రేమతో చెబుతున్నాను. ఇక్కడున్న తల్లిదండ్రులందరికీ కూడా మీరు మీ పిల్లలకు మంచి నేర్పనట్లయితే దేవుని చిత్తాన్ని పాడు చేసిన వారు అవుతారు. యేసు ప్రభుల వారు అందుకే పాడైపోతున్న, నశించిపోతున్న సర్వలోకమును వెదకి రక్షించడానికి మనిషి కుమారుడుగా దేవుడు భూలోకానికి వచ్చాడు. నీవు అక్కడికి వెళ్ళలేవు, పాపం చేశావు గనుక నీవు దేవుని దగ్గరికి వెళ్ళలేని అగాధములో పడిపోయే ప్రమాదములో ఉన్న భూలోకాన్ని తిరిగి దేవుని దగ్గరికి చేర్చడానికి మనిషి అక్కడికి రాలేడు గనుక ఆయనే ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు అనగా యోహాను సువార్త 3:16 దేవుడు లోకంలో ఉన్న మనందరిని ప్రేమిస్తున్నాడు, అందుకే ఆయన నశించిపోతున్న మనం వెదికి రక్షించడానికి లూకా సువార్త 19:10 ప్రకారం ఈ లోకానికి వచ్చాడు. అయితే వచ్చి 2 మాటలు చెప్పాడు, 5 మాటలు చెప్పాడు. 5 మాటలు కూడా ఈ రాయబడిన సమస్తంలో కూడా ఇమిడి ఉన్నాయని మనవి చేస్తున్నాను. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? నశించిపోతున్న మానవాళ్ళని వెతికి రక్షించడానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన అందరూ నశించిపోతా ఉంటే యేసు ప్రభుల వారు మత్తయి సువార్త 11:8 29 ఇలాగ అంటాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారలారా, చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు, నీ కులం ఏదైనా, నీ మతం ఏదైనా, నీ కలర్ ఏదైనా, నీ దేశం ఏదైనా, నువ్వు ఏ వ్యక్తివైనా, అనాథవైనా, గొప్పవాడవైనా, సామంతుడవైనా, సామాన్యుడవైనా, ఏ దేశవాసివైనా, ఈ భూమి మీద ఉన్న మానవుడు ప్రయాసం ఏదో కావాలి, ఏమో చెయ్యాలి, చేయకపోతే ఏమైపోతుందని ప్రయాసాలు మోస్తూ ఉన్నారు. లేనివాడు ఉన్నదాని కొరకు, ఉన్నవాడు దానికంటే ఎక్కువగా ఇంకా సుఖపడ్డం కొరకు ప్రయాసాన్ని తెచ్చుకొని రకరకాల ఇబ్బందులు మానవుడు ఉన్నాడు. అయితే దీని ద్వారా మానవుడు సత్యమునకు బదులు అసత్యాన్ని, అక్రమాన్ని, ద్వేషాన్ని, పాపాన్ని, కపటాన్ని, జీవిత నాశనాన్ని కోరుకొని క్రమానికి బదులు అక్రమం ఎక్కువ చేస్తున్నారు. ఈనాడు వ్యాపారస్తులందరూ ఖచ్చితంగా వ్యాపారం చేస్తున్నారా అని ఎవరైనా ప్రశ్న వేస్తే 100కి 90 పాళ్ళు మోసం చేస్తున్నారు. న్యాయం లేదు, కోర్టులున్నాయి, కోర్టులలో న్యాయం ఉందా అని గట్టిగా సత్యముతో ఎవడైనా మాట్లాడితే మనసాక్షి కలిగిన ప్రతి వ్యక్తి చెప్పగలిగిన సత్యం ఏంటో తెలుసా? కోర్టులలో సత్యమునకు బదులు అసత్యం, న్యాయానికి బదులు అన్యాయం అధికంగా ఉందని చెప్పడంలో అబద్ధం లేదని దేవుని బిడ్డగా, దేవుని ప్రతినిధిగా ఈ రాత్రి ఈ సందర్భాన్ని బట్టి మాట్లాడుతున్నాను. దీనంతటి కారణం ఏంటో తెలుసా? ప్రయాసం. మానవుడు దేవుణ్ణి వదిలి ప్రయాసపడుతున్నాడు. అందుకే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అంటున్నాడు, నా యొద్దకు రండి, మీరెవరైనా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ ప్రయాసంతో ఉన్నా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, నా యొద్దకు రండి, ఐ విల్ గివ్ యూ ద రెస్ట్. ఇంకంతకంటే గొప్ప సువార్త ఇంకొకటి లేదు. మానవుడు దేవుని దగ్గరికి రావడం వల్ల వాడికి ఉన్న ప్రతి ప్రయాసం నుండి విడిపించబడతాడు. ఎవరైనా ఈ స్వరం వింటున్నా ప్రియులరా, మీరింకా దేవుని దగ్గరికి రానట్లయితే, ఏదైనా ప్రయాసంతో మీరు ఉన్నట్లయితే, ఈ రాత్రి దేవుని స్వరం నిన్ను ఆహ్వానిస్తుంది. ఆయన వైపు ఒక అడుగు వేస్తావా? హృదయంలో విశ్వసిస్తావా? దేవుడు నీ ప్రయాసానికి సమాధానం మొదలు పెడుతున్నాడు. గ్రహించి ప్రభు వైపు నీ హృదయం తిప్పాలని దేవుని ప్రేమతో ఆయన స్వరాన్ని, ఒకప్పుడు పాపిష్టిగా బ్రతికిన నేను, ఒకప్పుడు నక్సలైట్గా నా ప్రభువుకు దూరంగా అనేక పాపిష్టి క్రియలు చేస్తున్న నన్ను 1979వ సంవత్సరంలో రక్షించాడు. ఆయన నాకు విశ్రాంతినిచ్చాడు. దానికి నేను సాక్ష్యం. అందుకే ఈనాడు మీ ముందు దేవుని స్వరాన్ని, ఆయన ప్రేమను బట్టి వినిపిస్తున్నాను. లేని ఎడల
ఏనాడో చనిపోయి మట్టిలో కలవాల్సిన నన్ను ఆయన ప్రేమను ప్రకటించడానికి, ఆయన సత్యవాక్కు ద్వారా నన్ను బ్రతికించాడని చెప్పడానికి సంతోషపడుతున్నాను. నీవు కూడా ఏదైనా బాధలో ఉంటే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నన్ను పిలిచిన దేవుడు ఆయన సజీవుడు అని దేవుని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఇంకా రెండవ భాగంలో 29వ వచనంలో ఆయన అంటాడు, నరుడు కాడి మోయిట. అక్కడ 29వ వచనం చదువుతారా? మత్తయి సువార్త 11:29. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడు కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. విన్నారా? మొట్టమొదటిది ఏంటంటే అసలు జీవితాల్లో విశ్రాంతి లేదు. ఎందుకో తెలుసా? ఏమేమో ఆశలు ఉంటాయి, వెళ్ళిపోయారు. ఈ రోజు నేను ఇక్కడికి వస్తూ ఉండగా ఒక పాస్టర్ గారు నాకు ఫోన్ చేశాడు. అన్నయ్య, పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారు చనిపోయాడు, మీరు రాగలరా అన్నాడు. అయ్యా, నేను ఒక మీటింగ్కి వెళ్తున్నాను. ఇది మార్గంలో కొత్తగూడెం పోయే దారిలో, ఈ కొత్తగూడెం కాదండి, ఖమ్మం డిస్టిక్ తర్వాత భద్రాచలం వెళ్ళి ఆ దారిలో చీపురుగూడెం అని ఒక విలేజ్ ఉంది. అక్కడ ఒక కోయ జాతి నుంచి రక్షించబడి వారి కుటుంబాలన్నింటినీ కూడా దేవుని మహిమ కొరకు వాడుతున్నటువంటి ఒక దైవజనుడు బట్టు పాపయ్య అనేటువంటి సేవకుడు కన్ను మూశాడు హార్ట్ అటాక్తో. ఈరోజు జరిగిన 1 గంటకు జరిగిన సంగతి. అయితే ఎప్పుడు ఎవరు కన్ను మూస్తారో ఎవరు చెప్పలేరు. అయితే బ్రతుకుతున్న మానవుడు బ్రతికినంత కాలం అడివాసలు కలిగి బ్రతుకుతాడు. చనిపోతే ఎక్కడికి పోతాడు అని చాలా మందికి రకరకాల ఆలోచనలు ఉంటాయి. కానీ దేవుని గ్రంథమైన పరిశుద్ధ గ్రంథం, దేవుడు తన వాక్కు నుంచి చెబుతున్నాడు, మానవుడు మరణించిన తర్వాత ఆయన దగ్గరికి వస్తాడు. ఆయన దగ్గర ప్రతి మరణించిన వ్యక్తి వస్తాడు. వారి క్రియల చొప్పున ప్రతి వానికి ప్రతిఫలం ఇవ్వబడుతుంది. పరలోకమా, పాతాళమా, నరకమా, దేవుని రాజ్యమా. అయితే మీ ప్రాణాలకు, మీ శరీరాలకు ఈ లోకం మీద విశ్రాంతి. నా కాడి మోస్తే, నా మాట వింటే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు మరణములోనికి రాక జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో యేసు ప్రభుల వారు స్వయంగా మాట్లాడిన మాట. ఆయన మాట విని ఆయన కాడి మోస్తూ జీవిస్తే, ఆయన దగ్గరికి వస్తే విశ్రాంతి. ఆ తదుపరి ఆయన మాట విని ఆయన కాడి మోస్తూ వెళుతూ ఉంటే, నీవు ఈ లోకమును వదిలితే నేరుగా పరలోక రాజ్యం వెళ్తా. నిరంతరము జీవించే పరలోక రాజ్యం. ఏ గ్రంథము చెప్పలేని అద్భుతమైన దేవుని గ్రంథం చెబుతుంది. జీవిస్తే ఎలా జీవించాలో, మరణిస్తే నిత్య జీవితానికి పోవాలంటే ఏం చేయాలో. ఇట్స్ ఎ లైఫ్ ఇన్స్ట్రక్షన్స్ మాన్యువల్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్. ప్రతి మానవుడు ఎలా జీవించాలో, వారి జీవితం ముగింపులో నిత్య రాజ్యం ఎలా వెళ్ళాలో చెప్పుతున్నటువంటి గ్రంథం. అది దేవుని మాట. కాబట్టి యేసు ప్రభు ఎందుకు వచ్చారంటే, మానవుడికి ఈ లోకం అద్భుతం చేయడానికి ముందు ఆయన శిష్యులతో ఒక పెళ్లికి వెళ్ళాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. అక్కడ ఆయన కానా అనేటువంటి ఊరికి పెళ్లికి వెళ్ళాడు. పెళ్లికి వెళ్ళినప్పుడు అక్కడ ఫంక్షన్ ఇలా జరుగుతుంది. అందరికి ద్రాక్షారసం పోసిన తర్వాత మధ్యలో అయిపోయింది. పెళ్లి కుమారుడు, పెళ్లింటి వారు గడబడైపోతున్నారు. అనుకున్న అంతకంటే ఎక్కువ మంది వచ్చారు. ఆ సమయంలో ఏం చేయాలో తోచని స్థితిలో ఉండగా యేసు ప్రభు తల్లి అంటుంది, అయ్యా ఇలా అయిందంటే నా సమయం రాలేదమ్మా, కొద్దిగా ఆగన్నాడు. ఆయన సమయాన్ని ఆగి అన్నప్పుడు ఆ శిష్యులతో చూసి ప్రభు వారి తల్లి అంటుంది, అయ్యా మీరు ఆయన మీతో చెప్పినది చేయండి. ఎప్పుడు చెప్తాడో ఆయన చెప్పింది చేయను అని చెప్పారు. అంతే, సింపుల్. వాళ్ళకి చెప్పాడు, మీరు పెళ్లికి వచ్చారు కదా,
నీ పాయింట్ మలుసుకో, నీ కోటి పాడబెట్టు, నీళ్లు చేది ఈ రాతి బాణుడు తోమి శుభ్రంగా కడిగి వాటి నిండా అంచుల మట్టుకు నీళ్లు మొయ్యండి అన్నాడు. ఎంత మంచి మాట. పెళ్ళికి పోతే మన అంట్లు తోమంటే తోముతామా? దేవుని మాటలు కొన్నిసార్లు గట్టిగా కఠినంగా ఉంటాయి. అయితే తర్వాత వాళ్ళకి అర్థమైంది, అప్పుడు అర్థం కాలే, కనుక్కుంటూ సొనుక్కుంటూ చేశారు. అయిపోయిన తర్వాత ఈ నీళ్లు ముంచి అపరాధం చేశాడు ప్రభు, ఈ నీళ్లు ముంచి తీసుకెళ్ళిపోయిండు అన్నాడు. ముంచుతుంటే నీళ్లు, చూస్తుంటే నీళ్లు, ముంచినాక పోస్తుంటే ద్రాక్షారసం. వారికి అర్థం కాలే, ఇదేంటి విచిత్రం, ఎక్కడా చూడలే. మొట్టమొదటి అద్భుతం యేసు ప్రభుల వారు చేసి చూపించాడు తన శిష్యులకి. ఆయన దగ్గరికి వస్తే మన జీవితాలు ఎలా మారాలో, ఎంత అద్భుతంగా ఈ భూమి మీద ఉండాలో, చప్పటి ధనమైన మన నీళ్ళ వంటి జీవితం తీయని ద్రాక్షారసం వలె అద్భుతంగా రసవత్తరంగా మారుతుంది. ఆయన దగ్గరికి వస్తే, ఆయన దగ్గర నేర్చుకుంటే అది అద్భుతమైన మాట కదా. యేసు ప్రభు తన శిష్యులకు నేర్పించాడు కనుక ఆ తర్వాత ఆయన మనము చూడగలిగినట్లయితే ఇంకా ఆ ప్రభుల వారు గాడ్ వాజ్ రిలీజ్డ్ టు ఎవ్రీవన్. మనందరికీ అట్టి బాధ్యతను, అద్భుతం చేసే ఆశ్చర్యమైన ఆయన మహత్తరమైన శక్తిని, ఆయన దగ్గరకు వస్తే, ఆయన మాట వింటే, ఆయన మాట ప్రకారం బ్రతకడం నేర్చుకుంటే అద్భుతాలు చేయగలిగిన మహాప్రభు ఆయన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అందుకే పెళ్లి విందు యజమాని, అయ్యా అందరూ ముందు చప్పటిది పోసి తర్వాత మంచిది ఉంచుకుంటారు, మీరేంటి చివరికి అంతకంటే ఘాటైంది వస్తున్నారు. ఇది చాలా అద్భుతం. అంటే ఇది మా పని కాదయ్యా, ప్రభుల వారి పని. మొట్టమొదటి అద్భుతం ప్రభు నా బ్రతుకులు అలాగే మొట్టమొదట ఒక్క అద్భుతం చేశాడు. ఒరేయ్, యు కమ్ టు మీ, ఐ వాంట్ టు షో యూ వన్ థింగ్ అన్నాడు. నా బ్రతుకును మార్చాడు. నా యేసయ్య కొరకు సాధనంగా ఉండమన్నాడు. పల్లెటూరులో చదువు రాని వాళ్లకు పుట్టిన నేను పిహెచ్డీలు, అధికమైన డిగ్రీలు చదువుకోవడానికి హైదరాబాద్ నగరానికి దేవుడు తీసుకొచ్చాడు. ఒకప్పుడు వేసుకోవడానికి ఒక నెక్కర్ కూడా చినిగిపోయిన వాటితో ఉన్నటువంటి నా బ్రతుకు ఈనాడు అనేకమైనటువంటి దుస్తులతో నా ప్రభువు నన్ను దీవించాడు. రోడ్డు మీద వెళ్తుంటే సైకిల్ భలే దొక్కుతున్నారు, ఇలాంటిది ఉంటే బాగుండును అనుకున్నాను. సైకిల్ కాదు, ఏమని చెప్పాలి? నా ప్రభు గొప్పవాడు, నా ప్రభు గొప్పవాడు. ఆయన కార్యాలు చేస్తాడు. చెప్పడానికి చేత కావట్లేదు. కాబట్టి ప్రియులరా, శిష్యులు ఆ రోజు చూశారు, ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నాడు, ఈయన దగ్గర నేర్చుకోవాలి, ఏం చెప్పింది చేస్తే ఆశ్చర్యం జరుగుతుంది అన్నాడు. రండి ప్రియులరా, ఇంకెవరైనా దేవుని దగ్గరికి రాని వారు ఉంటే ఆయన దగ్గరికి రండి, ఆయన ఆశ్చర్యం చేస్తారు. ఆయన చూస్తే నీవు ఆశ్చర్యపోతావు. ఆయన కార్యాలు గంభీరమైనవి. తర్వాత యేసు ప్రభుల వారు ఇంకొక రెండవ విషయాన్ని మనం చూడగలిగితే సంతోషం కలుగుతుంది. ప్రియులరా, ఆయన మాటను విని ఆయన చూసి పేతురు గారు మళ్ళా చేపలు పడ్డానికి 10వ వచనం మనం చూస్తే చాలండి. అక్కడ ఏం జరుగుతుంది, ఇప్పుడు ఎక్కువ సమయం ఉండదు కనుక 10వ వచనం చదువుతారా? సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయముందిరి. చాలండి. ఏమై అందరితో పోయాడు, తెల్లవార్లు పట్టాడు, ఒక్కడు కూడా దొరకలే. పొద్దున పూట ఆయన వలనంతా కడుక్కొని వెళ్ళిపోయే టయానికి యేసు వచ్చాడు. వచ్చి, అయ్యా నీ బోట్ ఒకసారి ఇస్తావా, నేను నా మాటలు వీళ్ళందరికీ చెప్పాలి అన్నాడు. అయ్యా నేను ఇంటికి పోదాం అనుకుంటే ఏం దొరకలేదు, తినడానికి ఏమి లేదు, మా ఆవిడ ఏమంటుందో అని అనుకుంటా ఉంటే నువ్వేమో మళ్ళా పని పెట్టావు, ఇదేంటి నేను కడుక్కున్నాను వెళ్ళిపోదాం అనుకున్నాను అంటే కాసేపు ఈ బోట్లో ప్రసంగం చేస్తారన్నాడు. సరే ప్రసంగం ఏదో ఓపిక పట్టుకొని ఇచ్చేసాడు, లోపలికి నెట్టమన్నాడు. తర్వాత అన్నాడు, ఇప్పుడు చేపలు పట్టున్నాడు. ఇదేంటయ్యా రాత్రి పడతాయి చేపలు షికారు, పొద్దున పూట ఎందుకు వేయాలి అన్నాడు. రాత్రి అంతా పట్టామయ్యా మాకు దొరకలేదు అన్నాడు. వెయ్యి నేను చెప్తున్నాను కదా అన్నాడు.
అప్పుడు అంటాడు పేతురు, రాత్రంతా పట్టాం దొరకలేదు, ఆయనను నీ మాట చొప్పున వల వేస్తాను అన్నాడు. వేసేశాడు. వల మిగిలిపోతుంది. అర్థం కాలే, పిచ్చి లేచింది. ఒరే అన్నా, రండి యాకోబు, పెద్ద పెద్ద చేపలు పడ్డాయి, రండి, లాగడం చేత కావట్లే, రండి ఆహా అని పిలిచాడు. వాళ్ళందరూ వచ్చారు. అవన్నీ లాగితే ఆశ్చర్యపోయారు. ఇదేంటి, రాత్రంతా ఇక్కడే వేసాం కదా, ఒకటి దొరకలేదంటే దేవుని మాటలో ఉన్న అద్భుతం. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, చిన్నపిల్లలు దేవుని మాట వింటూ ఉండండి. ఆయన మన ఎంతో గొప్పవాడిగా చేస్తారు. ఎంత గొప్ప దేవుడు. పెద్దవారు, మీరు దేవుని మాట నిజంగా జరుగుతుందా అని అనుమానిస్తున్నారు కదూ. పిల్లలు ఈజీగా నమ్ముతారు, పెద్దలకు అనుమానాలు ఎక్కువ. కాదు, అనుమానించుకు, ఇది దేవుని మాట. పేతురు అలాగే అనుకున్నాడు. తన శక్తి మీద ఆధారపడ్డాడు. తన జాలరితనం అంతా రాత్రంతా చూపాడు, ఏమి కాలే. కానీ దేవుని మాట ప్రకారం వేశాడు. వలలు పిగిలిపోయే చేపలు పట్టాడు. అద్భుతమైన దేవుని మాట ప్రకారం బ్రతకడం నేర్చుకుంటే మానవ జీవితాలు అద్భుతంగా భూలోకమును స్వతంత్రించుకుంటాయి. ఆశ్చర్యమైన దేవుని మాట కదా. కాబట్టి దేవుని మాట ప్రకారం ఈ ప్రియ సహోదరులు అశ్విని, అశోక్ గారు దేవుని మాట ప్రకారం వారు చేస్తే ఇంకా దేవుని కార్యాలు గొప్పగా చూస్తారని నేను వారిని దేవుని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. కనుక దేవుని ప్రేమను బట్టి ఇక మూడవది చూసాం కదా. నాలుగవ విషయం ఏంటో తెలుసా? అక్కడ ప్రభు, నీ మాటను నేను వినకుండా రాత్రి వచ్చి చేపలు పడతావు అనుకున్నాను అని ఏడిస్తే ఏం బాధపడకు. నీవు ఇన్ని రోజులు చేపలు పడదావు అనుకున్నావు, కానీ నేను మనుషులు బట్టే చాలగా చేస్తాను. నా మాటలు చెబుతూ అనేకులను దేవుని మాట వినేవారిగా నీవు చేస్తావని ప్రభు చెప్పాడు. ఎంత గొప్ప మాట. ఇక కాబట్టి ఇంకొక ఆయన భాగంలో ఇంకొక మాట ఏంటంటే యోహాను సువార్త 13వ అధ్యాయము 5వ వచనము, అలాగే 14, 15 వచనంలో ఇక్కడ ఈ సహోదరుడు సేవకులందరిని పిలిచి ఒక కార్యక్రమం పెట్టాడు. ఇక్కడ ప్రార్థన చేయమని నేను అనుకుంటున్నాను అయ్యగారు అన్నాడు. నాకు యేసయ్య గుర్తొచ్చాడు. ఈ యొక్క యోహాను సువార్తలో యేసుప్రభు ఏం చేశాడు తెలుసా? ఆయన ఎప్పుడున్న శిష్యులు నేర్చుకోవడానికి పోతుంటే ఇక ఆయన సిలువకు వెళ్ళే కార్యం వచ్చినప్పుడు ఇక ఆయన భూలోకాన్ని వదిలి నేర్పించి వెళ్ళిపోతున్నాను, మీరు ఈ భూలోకం మీద ఉంటారు, మీ ఇష్టం వచ్చినట్టు చేయొద్దు, ఇంతకాలం నేను చెప్పినట్టు చేశారు, కానీ మీరు చేస్తూ ఉంటే అద్భుతాలు జరుగుతున్నాయని మీరు రెచ్చిపోయి మీ ఇష్టం వచ్చింది గప్పాలు కొట్టుకొని ఎక్కువ ఎక్స్ట్రాలు చేస్తారు, జాగ్రత్త, మిమ్మల్ని మీరు ఎంత దేవుడు హెచ్చిస్తే అంత తగ్గించుకోవాలని వాళ్ళందరితో ఒక విందుకు వెళ్ళి వీళ్ళందరూ చూస్తూ ఉంటే ఎక్కడో అక్కడ కూర్చుంటే ఆయన టవలు భుజాన వేసుకొని అందరి ఆ యొక్క పాత్ర తీసుకొని ఆ యొక్క మగ్ తీసుకొని అక్కడ వచ్చిన శిష్యులందరి కాళ్ళు కడిగాడు, టవల్తో వాళ్ళ కాళ్ళు తుడిచాడు. భోజనానికి ఇప్పుడు వెళ్ళాలి కాబట్టి ఆ మర్యాదను ఆయన చేసి ఆయన అన్నాడు, మీరు మీ సేవకుడు ఆయన అనుకుంటున్నారు కదా, నేను మీకు బోధకుడున్నాను అనుకుంటున్నారు కదా, మీ బోధకుడైనా నేను ఇలాగూ చేస్తే మీరు నాకంటే ఎక్కువగా ఇలాగో చేయాలన్నారు. ఈనాడు భూమి మీద ఉన్న సేవకులందరూ నా యేసయ్యలాగా అందరి పాదాలు కడగలిగితే, అందరికి నిజంగా తగ్గించుకొని సేవ చేయగలిగితే అనేకులు యేసయ్య ప్రేమను చూస్తారు. ఈనాడు పనికి మాలిన సేవ చేస్తున్నారు, ఫోజులు కొడుతున్నారు, ఫోటోలు వేసుకుంటున్నారు. నా యేసయ్యలాగా పాదాలు కడిగే పరిచర్య ప్రతి సేవకుడికి దేవుడు ఇచ్చాడని గుర్తు చేస్తున్నాను. దేవుని బిడ్డలైన వారు దేవుని బిడ్డలని పేరు పెట్టుకుంటే సరిపోదు. దేవుని లాగా యేసుప్రభు అంటాడు, నేను సేవ చేయించుకోవడానికి రాలేదు. ఈనాడు సేవకుల బ్యాగులు మోసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, సేవకుల పని ఇంట్లో పని చేసేవారు చాలా మంది ఉన్నారు, కానీ సేవకులే పని చేయాలని నా యేసయ్య చెప్పాడు. నా యేసయ్యకి వ్యతిరేక దిశలో ఈనాడు అనేక మంది సేవకులు అని చెప్పుకుంటున్నారు. వారికి దేవుని ప్రేమలో ఆనబెట్టి చెబుతున్నాను. యేసుప్రభు అన్నాడు, మీ సేవకుడును బోధకుడైన నేను పాదాలు కడిగితే ఇంతకంటే ఎక్కువగా మీరు తగ్గించుకొని నా సేవ చెయ్యాలి అని చెప్పాడు. అశోక్, అశ్వినులకు దేవుని ప్రేమలో నేను మనవి చేస్తున్నాను, దేవుని పరిచర్య కొరకు మీరు త్యాగం చేయడానికి దేవుడిచ్చిన దర్శనం ఏమిటో తెలుసా? తగ్గింపు.
పాదములు కడిగి వదిలేయటం కాదు, పాదములు కడిగినట్లుగా అట్టి మనసుతో జీవితాంతం ఆయన సేవలకు చేత ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. అంతేకాదు, మీరు పిలిచిన ప్రతి వారితో దేవుని పని చేయాలనుకున్న వారు ఆయన మాట ప్రకారం ఈ తగ్గింపుతో చెయ్యాలి. అది దేవుడు కోరుతున్నాడు. అది ఎంతో ఆశ్చర్యమైన సేవ కనుక దేవుని ప్రేమను బట్టి ఇక చివరికి ఏమన్నాడో తెలుసా? మత్తయి సువార్త 28వ అధ్యాయము, రండి అని పిలిచిన దేవుడు చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతును వాటన్నిటిని ఒక్కటి విడవకుండా గైకొనవలనని వారికి చెప్పండి. మీరు వినండి, మీరు చేయండి, అలాగే చేయమని చెప్పండి. గో అండ్ ప్రీచ్ ద గాస్పెల్. రండి, నేర్చుకోండి, వెళ్ళి బోధించండి, తయారు చేయండి. ఇది సువార్తలో ఈ పనిలో ఉన్న పరిపూర్ణత. పౌలు గారు అంటాడు 2వ తెస్సలోనికి రాసిన పత్రికలో, మేము ఎలాగ పని చేశామో మీకు తెలుసు. పని చేయకుండా మేమెవరం కూడా భోజనం చేయలే. పని చేయని వాడు భోజనం చేయకూడదు అని చెబుతాడు. కాబట్టి దేవుని ప్రేమను బట్టి నేను మనవి చేస్తూ, ఈ పనులు ఇక్కడ బ్యూటీ పార్లర్ ఒకటి ఉంది, ఇక్కడ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది. అంటే పౌలు గారి సేవ అన్నమాట. పని చేసుకుంటూ, తన పని తాను చేసుకుంటూ, అనేకులకు ఉపయోగపడుతూ దేవుని పని కూడా కొనసాగింప చేయడానికి దేవుడు మీకు భారం ఇచ్చాడు. దాట్స్ ఎ గ్రేట్ థింగ్. లైక్ ఎ పాల్, మీరు దేవుని పని చేయాలనుకుంటున్నారు కదా, అయితే పౌలు మాదిరండి ఈ లోకానికి. ఆయన కష్టం ఆయన పడ్డాడు, ఎవడికి చేయి చాపలే, ఎవరి దగ్గర తీసుకోలే, వారికే ఇస్తూ వారి మధ్య పని చేస్తూ దేవుని పని చేయించాడు, చేసి చూపించాడు. పత్రికల్లో, దేవుని గ్రంథంలో 13 పత్రికలు 14 పత్రికలు ఆయన రాశాడు. అనేక సంఘాలు ప్రభు కొరకు స్థాపించాడు. ఆయన పని చేసుకుంటూ చేశాడు. వాట్ ఏ గ్రేట్ మోడల్. 13వ అధ్యాయము 2-3 వచనాల్లో పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, నేను వీరిని నా పని కొరకు ప్రేరేపించాను, వీరిని ప్రార్థించి నా పని కొరకు పంపించండి అంటే, అక్కడ పౌలును అక్కడున్న సహోదరుని సంఘము ప్రార్థించి అభిషేకించి ఆ పని కొరకు వారిని పంపించినట్టుగా ఉంది. ఈ భాగం మీరు ఈ దినమున కోరుకున్నారు కాబట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నటువంటి విధానం, దేవుని బిడ్డలు దేవుడు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించాడని నేను నమ్ముతున్నాను. ఆ పరిశుద్ధాత్మకు, తండ్రి అయిన దేవునికి, కుమారుడైన దేవునికి, పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలగడానికి పరిపూర్ణంగా మీరేమి చేసినా, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం, అలాగే 24వ వచనం ప్రకారం మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను సమస్తమును యేసుక్రీస్తు పేర స్వాస్థ్యముగా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాడు కనుక మనుషుల కొరకు కాక మీరేమి చేసినా దేవుని మహిమ కొరకు చేయండి. ఈనాడు నన్ను ఈ నగరానికి తెచ్చిన దేవుని సాక్షిగా దేవుని ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ మాటలు విన్న ప్రియులందరికీ, నా ప్రియ చిన్న పిల్లలకు కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ, దేవుడు తన మాటలను తన మహిమ కొరకు తన వెంకిడు దీవించి మిగతా కార్యక్రమాన్ని ఆశీర్వదించును కాక. థ్యాంక్ యూ గారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. దేవుడు తన దాసులను నిలవ పెట్టుకొని మరి తన అభిషేకంతో ఇప్పటివరకు మొత్తం మాట్లాడిన ప్రతి మాట కొరకు మరొకసారి బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా. మంచిది. మరి ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం. ముఖ్యంగా అశ్విని అశోక్ కూడా మరి పాపం తీసుకొని ముందుకు రావాలి. మరి మన మధ్యలో ప్రసాద్ గారు ఉన్నారు, దైవజనులు ప్రసాద్ గారు ఉన్నారా? కేక్ కటింగ్ కొరకు ప్రార్థన చేస్తూ మన మధ్యలో మరి సత్యప్రాష్ట్ర గారు ఉన్నారు. పాప చేయి పట్టుకుని కేక్ కటింగ్ వారు చేపిస్తారు. అందరికి వందనాలండి. అశోక్ అశ్విని ముందుకు రావాలి త్వరగా. నాన్న గోపి
గుర్చుకున్నటువంటి నీ యొక్క వాక్యాన్ని అందించినందుకు వందనాలు. స్తుతులు స్తోత్రాలు ప్రభా. నాయన బిడ్డల ప్రభా ఈ కేక్ నన్ను కట్ చేసుకున్న ప్రభా, బిడ్డలకు మరి ఒక దయా కిరీటాన్ని ధరింపజేయమని ప్రార్థన చేస్తున్న ప్రభా. బాలు నడవలసిన త్రవలో నేర్పు, వారి పెద్దవాడే దానిని తొలగిపోవడానికి వాక్యాన్ని బట్టి ప్రభా నాయన సహాయించండి, దీవించండి ప్రభా. ప్రభా చిన్న బిడ్డలకు ఉండండి నుంచి ఆయన వాళ్ళు పెద్దవారు అయ్యి ప్రభా. ఆమేన్. 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 ఏలియారాజు గారు వచ్చారా? మంచిది. మరి సత్యం పాస్టర్ గారు ముందుకు రావాలి, పాపను ముందుకు తీసుకెళ్ళి అశోకాశ్వని. హ్యాపీ బర్త్డే టు యు. కట్ చేయండి అన్న. ఓకే, ఇక్కడ చూడాలి ఒక్కసారి, ఇక్కడ చూడాలి ఒక్కసారి. Blessing. Kirtan. గట్టిగా చప్పట్లు కొడతాం. ఓకే, మన క్యాలెండర్ ఉంది. మన మధ్యలో జాన్ పాస్టర్ గారు ముందుకు రావాలి. ఆ క్యాలెండర్ని ఓపెన్ చేస్తూ ఉండగా ప్రార్థన పూర్వకంగా అందరూ చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపడుతూ ఒక్క నిమిషం ఓపెన్ చేశారు. ప్రార్థన చేద్దాం. క్యాలెండర్స్ వరకు. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ క్యాలెండర్స్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆయన ఇది ఎవరెవరికైతే అందించబడుతుందో వారికి దీవెనకరంగా ఉండినట్లు కృప దయచేయండి. మీ వాక్యం అగ్నితోనూ వెలుగుతోనూ పోల్చబడి ఉంటుండగా ప్రభా, విత్తనంతో పోల్చబడి ఉంటుండగా మీరే మీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించి ఇది అందుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో దీన్ని దీవెనకరంగా మీకు మహిమకరంగా చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చేస్తూ ఉండగా అందరూ చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపడుతాం. హల్లెలూయా. అలాగే అదే కేట్న బిల్డర్స్ సంబంధించినటువంటి విజిటింగ్ కార్డ్స్ కూడా ఉన్నాయి మన మధ్యలో. మాస్టర్ బిషప్ గారు ఏలియారాజు గారు వాటిని మన ప్రభునామంలో ఓపెన్ చేస్తూ ఉండగా అందరూ ప్రభునామాన్ని మహిమపడుతాం. ప్రభా ఈ యొక్క విజిటింగ్ కార్డ్స్ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా ఏ పని నిమిత్తం అయితే ఈ ప్రింట్ చేయబడ్డాయో బట్ నా పని నిమిత్తం వాడబట్టకు మీరు సహాయం చేయండి. ఈ స్థలంలోనైనా జరిగిన ఈ పరిచర్య అంతా కూడా మీరు దీవించండి. సహోదరుడి యొక్క ఉద్దేశములన్నీ కూడా మీరు సఫలపరచండి. వారు చేయదలిసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా మీరు ఆశీర్వదించండి. మీరు అడుగుపెట్టి ప్రతి స్థలంలో వారికి మీరు తోడుగా ఉండి ప్రతి పనిని కూడా మీరు జయప్రదంగా జరిగించండి. మీకు మహిమ కలిగినట్లు గొప్ప కార్యాలు మీరు చేయమని దైవజనులు చెప్పిన వాక్యాన్ని ప్రాంతంలో స్థిరపరిచి ఆశీర్వదించమని యేసు క్రీస్తు శక్తిగల నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.
చప్పట్లు కూడా దగ్గరగా. హల్లెలూయా. మంచిది. ఇక ఈ కార్యక్రమం జరుగుతూ ఉండగా, కార్డ్స్ పంచుతూ ఉండగా దైవజనులు మన మధ్యలో ఉన్నారు. మరి అశోక్ కొరకు, అశ్విని కొరకు, అలాగే దినాన పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి బ్లెస్సి కీర్తన కొరకు దైవజనులు వారి మీద చేతులు అలా చాపుండగా మన మధ్యలో బాబ్జీ గారు ఉన్నారు. ఎందుకంటే మరి ఇక్కడ ఎంతో పెద్ద పరిచయను పిల్లల ద్వారా జరిగిస్తూ వాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాల్లో ముందుకు వెళ్తున్నారు బాబ్జీ గారు. దైవజనులు వారి మీద కుడి చేయి ఇలా చాపినప్పుడు మరి బాబ్జీ గారి ప్రార్థనలో మనల్ని నడిపిస్తారు. దయచేసి అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన పూర్వకం. పరిశుద్ధుడు గరుడు మన యేసు రక్షక నాయన, ఇగో బ్లెస్సి మరొక కొత్త సంవత్సరం దయా కిరీటం మీరు ఇచ్చినందుకు మీకు వందనములు ప్రభా. ఇన్ని రోజులు ఆ పాపని ప్రభా అన్ని విధాలుగా మీరు కాచి కాపాడినందుకు మీకు వందనములు. మరి యొక్క అశోక్, అశ్విని వాళ్ళ కుటుంబంలో ఆ పాప దీవెనకరముగా ఉండే విధంగా మీరే ఆశీర్వదించి సహాయం దయచేయండి. ఇది మొదలుకు నిరంతరం రాకపోకల్లోనూ, చదువులోనూ, తల్లిదండ్రుల భయభక్తుల్లోనూ, తోటి విద్యార్థులతోనూ, ఉపాధ్యాయులతో కూడా తన యొక్క ప్రవర్తన మిమ్మల్ని ప్రతిబింబించే విధంగా సహాయం దయచేయండి. ఆరోగ్యాలు దయచేసి చల్లగా కాచి కాపాడమని ఈ చిన్ని ప్రార్థన ఆలకించమని యేసే దివ్యనామమున అడుగుతున్నాను తండ్రి. ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యవస్థాపకుల్లో ఒక ఆయన మా మేనమామ కేజీ సత్యమూర్తి గారు, శివసాగర్ అంటారు, ఎస్ఎం అంటారు వాళ్ళ భాషలో. సో మేమైతే దేవుడు మరి మా నాన్నగారిని నన్ను ఆ రూట్లో తీసుకెళ్ళలేదు. మేము అడవులు పాలు కాలేదు, బైబిలే పట్టుకున్నారు మా నాన్నగారు. ఇద్దరు బాబోమర్తులు. సో ఆ నక్సలిజం ప్రభావం కానీ ఆ ఆలోచనలు కానీ మేము వెళ్ళలేదు. కానీ మరి పత్రికా రంగంలో మరి 35 సంవత్సరాలుగా మరి ఎన్నో సంచలనాలు మరి సృష్టించి 2 రాష్ట్రాల్లో, దేశంలో మరి కదిలిపోయే సంచలన వార్తలు రాసి మా నాన్నగారు చనిపోయే ముందు ఒక మాట చెప్పారు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా ₹1 అవినీతికి పాల్పడద్దు, దాని బదులు ఎక్కడన్నా దూకి చచ్చిపో అని చెప్పారు. సో ఆ విధంగా విలువలున్న జర్నలిస్ట్గా మరి ఒక క్రిస్టియన్ కమ్యూనిటీలో ఎంతో అణగదొక్కబడి అందరూ మరి ఎవరెవరు ఉంటారో ఎడిటర్స్, సబ్ ఎడిటర్స్, మరి పనిచేసే తోటి పాత్రికేయులు చాలా ఇబ్బందికరమైన, ఎంత టాలెంట్ ఉంటే మరి నేను మరి దేశ స్థాయిలో ఉత్తమ జర్నలిస్ట్గా మరి నేను తీసుకుని వచ్చాను. దేవుడు అలా కాపాడాడు. ఇది ఇలా జర్నలిజం చేస్తుంటే మరి ఈ పని నాకు దేవుడు అప్పగించాడు. నన్ను తన మార్గంలోనికి తీసుకొని మరి ఈ పని అప్పచెప్తే మరి నేను రిటైర్ అయిపోయిన తర్వాత ఇది స్టార్ట్ చేయలేదు. అట్ ద ఏజ్ ఆఫ్ 25 ఐ స్టార్టెడ్ దిస్ వర్క్. 35 years ఇప్పుడు అది ఈ సంవత్సరానికి 36వ సంవత్సరానికి వచ్చింది. ఇప్పుడు నేను నా గురించి ఎందుకు చెప్తానంటే, నేను ఇక్కడికి వచ్చినప్పుడు మా చుట్టూ ముళ్ళ చెట్లు, తాటి చెట్లు, దారి లేదు, డొంకదారి ఉండేది. ఆ రోడ్డు మీద నుంచి ఇక్కడికి డొంకదారి, ఒక మనిషి సైకిల్ కూడా వెళ్ళేది కాదు. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ మేము విక్టరీ బైబిల్ కాలేజ్ అని వాళ్ళు బిల్డింగ్ కట్టుకున్నారు. అది ఖాళీగా ఉంటుందని తెలిసి మరి ముందేమో ఊర్లో ఒక పెద్ద ఇల్లు తీసుకున్నాం, మండువా ఇల్లు పెద్ద, అందులో ఉన్నాం. అంతకుముందు కొత్తగూడెంలో ఉన్నాం. ఖమ్మం కొత్తగూడెంలో ఇది మేము స్టార్ట్ చేసాము. మేము వచ్చిన తర్వాత దాదాపు 18 సంవత్సరాల తర్వాత అశోక్ వాళ్ళు వచ్చారు. ఇది ఒక ఇల్లే కట్టారు. ఈ అడవి, ఈ మూల ప్లాట్ తీసుకుని ఎవరు కడుతున్నారని చాలా ఆశ్చర్యంగా గమనించాను వాళ్ళు. సో ఆ విశ్వాసమే, ఆయన యేసు రక్తమే అతనికి జయాన్ని ఇచ్చి ఈ రోజున ఈ కార్యక్రమం ఎంతగా జరుపుకోవడానికి చేశారు. మరి చాలా కష్టం, ఎంతో కష్టపడ్డాడు, ఎన్నో మాటలు పడ్డాడు, ఎన్నో రకాలు చూశాడు. కొత్తలో మమ్మల్ని కూడా అపార్థం చేసుకున్నాడు. తర్వాత మరి మేము చేస్తున్న పరిచర్య చూసి మరి దీనికి మాకు ఫారిన్ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ ₹1 ఇంతవరకు తీసుకోవాలి. 35 ఏళ్లలో గవర్నమెంట్ స్కూల్కి పంపించడం ఒకటే నేను చేస్తున్నది. ఏదన్నా ప్రభుత్వం నాకు వస్తుంది అంటే మరి విశ్వాసం మీద నిలబడితే, దేవుడిని నమ్మితే, ఆయన మీద ఆనుకుంటే ఏం జరుగుతుంది అనేదానికి మాది లైవ్ ఎగ్జాంపుల్, సజీవ సాక్ష్యం
మా గుడ్ షెపర్డ్ హోమ్. సో మా కోసం ప్రార్థించండి. మేము ఎవరిని మా హోమ్కి డబ్బులు ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది అండి అని ఎన్నడూ అడగం. మేము దేవుణ్ణి అడుగుతాం. మా పిల్లలు మోకాళ్ళు వేసి దేవుని ప్రార్థన చేస్తారు. దేవుడు ఆశ్చర్యకరంగా పంపిస్తాడు. చాలామంది అన్నారు, ఎలా అండి ఎలా సాగిస్తున్నారు అంటే, దేవుడే మా ఫండర్, నా ఫండ్ రైజర్ దేవుడే. మా ఫ్రెండ్సే మా ఫండ్స్ అని చెప్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి అశోక్ మమ్మల్నితో పాటు మా పిల్లలందరినీ తీసుకొచ్చినందుకు, అట్లానే మా ఫ్యామిలీ మొత్తం ఈరోజు అటెండ్ అయ్యింది. ఫస్ట్ టైం అనుకుంటా అందరం 6 మేమంతా రావడం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి అశోక్ గారు. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా, సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. జిల్లు ముందుకు రావండి. మరి అనాచపూర్ పాస్టర్ గారు, ఏలియారాజు గారు ఒకరి తర్వాత ఒకరు. తుచ్చమైన వాటి కొరకు పరుగులిడుదువా, హెచ్చరించు మాట వినక వెనకపడుదువా, రోషము గలవాడు నీ దేవుడు, క్రమము లేని సేవను సహించడు, రోషము గల సేవను సహింపడు, నమ్మకత్వముతో పని చేస్తే దీవిస్తాడు, నమ్మకత్వముతో పని చేస్తే. యేసు నామముల బిడ్డలను మీరు దీవించండి. మీరు సరిహద్దుల విశాలపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. చిన్న ప్రలోభాలకి లొంగిపోదువా, ఉన్నత బహుమానాలు కోల్పోదువా, చిన్న ప్రలోభాలకి లొంగిపోదువా, ఉన్నత బహుమానాలు కోల్పోదువా, నిన్ను పిలిచిన వాడు నువ్వు ఎంచుకొందువా, దైవ చేతమునకు వేలు ఉంచకుందువా, సొంత మార్గములను నీవు ఎంచుకుందువా, దైవ చిత్తమునకు వేలు ఉంచకుందువా, నమ్మదగిన వాడు శ్రీయేసుడు, శ్రమలో నిన్ను విడియేసుడు, శ్రమలో నిన్ను తండ్రి 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 మీ ఆత్మ సన్నిధి మా మధ్యలో ఇప్పటి వరకు ఉంచారయ్యా. ఈ ప్రత్యేకమైన సమయంలో ఇదిగో నాయన నీకు స్తోత్రాలు. జగత్తు పునాది వేయబడక మునిపే నీ సంకల్పంలో నీ ఉన్నతమైన ఏర్పాటులో అశోకుని అశ్విని అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు ఎన్నుకొని ఏర్పరచుకొని పిలుచుకొని యేసు రక్తమే జీమ పరిచర్యల కొరకు వారిని మీరు నిలవబెట్టుకొని ప్రభువా ఈ దినాన నాయనానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అనేక మంది దైవజనుల ద్వారా ప్రభువా వారిని మీరు అభిషేకించబోతున్నందుకు స్తోత్రాలు యేసయ్యా. ఇదిగో నాయనానికి వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆనాడు ప్రభువా సమూయేలు ద్వారా నాయనానికి స్తోత్రాలు. దావీదు మీద ఇదిగో తైలపు కొమ్ముతో నాయన నువ్వు అభిషేకించున్నావయ్యా, నీకు స్తోత్రాలు. అలాగున ప్రభువా బలమైనటువంటి అభిషేకము నాయన నశిస్తున్న అనేక ఆత్మలను ప్రభువా ఇదిగో నాయన అగ్నిలోంచి లాగి ప్రభువా ఈ సన్నిధి వైపు ఆకర్షించే అభిషేకము, ఆ బలమైనటువంటి ఆత్మ నడిపింపు ఆవరింపు తండ్రి అపోస్తుల మీద కుమ్మరించిన అభిషేకం యేసయ్యా. ఈ దినాన మీరు కుమ్మరించి వారిని అభిషేకించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ సన్నిధి వారి మీద ఉంచండి. మీ సేవకుల వారి మీద ఆయన ఉంచి ప్రభువా ఇదిగో నాయన ప్రార్థిస్తూ ఉండగా ఇదిగో వారి మీద నీ బలమైన అభిషేకము దిగి వచ్చునుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాను. సాతాను రాజ్యాన్ని కూల్చి నీ రాజ్యమును వారు కట్టునట్లుగా అభిషేకించండి అయ్యా. కావలసినటువంటి సేవ జ్ఞానం, సేవాభిషేకం మీరు అన్నారు. పావురు వలె నిష్కపటంగా, పాము వలె వివేకం ఉండమన్నారు. ఆయనకు స్తోత్రాలు. అటువంటి అభిషేకం వారి మీద వచ్చి నీ కొరకు బలమైన పాత్రలుగా, సాధనములుగా ఇదిగో ప్రభువానికి స్తోత్రాలయ్యా. సాధనుడు ఎక్కడ కూడా వారి కూతుల ద్వారా ప్రభువుని పడగొట్టనివ్వకుండా నీ బలమైనటువంటి ఆత్మ నడిపింపే వారిని
నడిపించి మహిమ పొందుకోమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సేవ చేయుని బ్రతుకు ధన్యమైనది, సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది. సేవ చేయుని బ్రతుకు ధన్యమైనది, బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా, బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయుని బ్రతుకు ధన్యమైనది, సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయుని బ్రతుకు ధన్యమైనది. చిన్న ప్రలోభాలకే లొంగిపోదువా, ఉన్నత బహుమానాలు కోల్పోదువా. చిన్న ప్రలోభాలకే లొంగిపోదువా, ఉన్నత బహుమానాలు కోల్పోదువా. నిన్ను పిలిచిన వాడు సంపన్నుడు, కొరతేమి నీకు రానీయడు. నిన్ను పిలిచిన వాడు సంపన్నుడు, కొరతేమి నీకు రానీయడు. సర్వ సమృద్ధి కలిగించి పోషిస్తాడు, సర్వ సమృద్ధి కలిగించి పోషిస్తాడు. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయుని బ్రతుకు ధన్యమైనది, సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయుని బ్రతుకు ధన్యమైనది. తుచ్చమైన వాటి కొరకు పరుగులిడుదువా, హెచ్చరింపు మాట వినక వెనుక పడుదువా. తుచ్చమైన వాటి కొరకు పరుగులిడుదువా, హెచ్చరింపు మాట వినక వెనుక పడుదువా. రోషము గలవాడు నీ దేవుడు, క్రమము లేని సేవను సహించడు. రోషము గలవాడు నీ దేవుడు, క్రమము లేని సేవను సహించడు. నమ్మకత్వముతో పని చేస్తే దీవిస్తాడు, నమ్మకత్వముతో పని చేస్తే దీవిస్తాడు. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయుని బ్రతుకు ధన్యమైనది, సేవకుడా నీ భాగ్యమెంత. ప్రభుని గణపరుతూ చప్పట్లు కొడుతూ దేవుని పనిలో దేవుని కొరకు వాడబడుతున్న దైవజనులు కనుక దాహంతో నువ్వు నీళ్లను అడిగితే ఇవ్వకపోయానే, ఆకలిగొని నువ్వు రొట్టెను అడిగితే పెట్టకపోయానే, తలదాచుకునే ఆశ్రయమడిగితే పోవని అన్నానే, మానము కాచగ వస్త్రమునడిగితే లేదని అన్నానే. దేహం పాతది, మనసు మలినమైనది, జీవం పాపిది, మార్గం తెలియనిది. వస్తాలే, వస్తా 12 గంటలకు వస్తా. 12 గంటలకు రాజు గారు కూడా ముందుకు రావాలి. సాయిశ్రీ పెయింటర్స్ సంబంధించినటువంటి వారు సాయి గారు, రాజు ఫోన్ చేస్తావు ఏమంటారు?
సరే ఒక హాఫ్ అన్ అవర్లో ఫోన్ చేస్తాను. నా అంతరంగి కూడా యేసయ్యా, నా స్తుతుల పైన నివసించువాడా, నా అంతరంగి కూడా యేసయ్యా, నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళల జయమే, నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళల జయమే, నా స్తుతుల పైన నివసించువాడా, నా అంతరంగి కూడా యేసయ్యా, నా స్తుతుల పైన నివసించువాడా, నా అంతరంగి కూడా యేసయ్యా, నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే, అది నా ఊహకు వింతైనది, నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే, అది నా ఊహకు వింతైనది, ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి ఎనలేని ప్రేమను నాపై కురిపించావు, ఎరుపెగా యేసయ్యా, నా స్తుతుల పైన నీతో యాత్ర చేయు మార్గములు ఎంతో రమ్యమైనవి, అవి నాకెంతో ప్రియమైనవి, నీ మహిమను కొనియాడు పరిశుద్ధులతో నిలచి, నీ మహిమను కొనియాడు పరిశుద్ధులతో నిలచి, 10 తంతుల సితారతో నిన్నే కీర్తించినా, 10 తంతుల సితారతో నిన్నే కీర్తించినా, నా స్తుతుల పైన నివసించువాడా, నా అంతరంగి కూడా యేసయ్యా, నా స్తుతుల పైన నివసించువాడా, నా అంతరంగించువాడా, నా అంతరంగి కూడా యేసయ్యా, నా స్తుతుల పైన నివసించువాడా, నా అంతరంగి కూడా జయమే జయమే ఎల్లవేళలా జయమే. మనసు మలినమైనది, జీవం పాపిది, చేయనట్లుగా దైవజనుల చేత మీరు ఆశీర్వదించి మీ అభిషేకాన్ని ఇచ్చినారని నమ్మి స్తోత్రం చెల్లిస్తున్నాను. చివరి వరకు శిరసా వహిస్తూ నీ మహిమ కొరకు మీరేది బోధిస్తారో దాని ప్రకారంగా నీ ప్రియబిడల కొనసాగుటకై దినదినము మీపై ఆనుకుని ఉండటం కృప చూపమని పరిచర్య అంతటిని, వారి పనిని, వారి బిడ్డలను, వారి కుటుంబాలను దీని ఈవుల చేత మీ మహిమ కొరకు దీవించినారని నమ్మి స్తోత్రం చెల్లిస్తూ యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ఈ కార్యక్రమం అంతటిని ఆది నుంచి అంత వరకు నీ బిడ్డలందరినీ వాడుకుంటూ వచ్చిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ క్రీస్తు యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్తాం ఆమేనని. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము తోడ్పాటు ఈ పరిచర్యకు అంకితమైన నీ ప్రియబిడలకు, వారి పనులకు, సమస్త పరిశుద్ధులకు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. 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 అలాగే మరి పాపని కలవాలనుకున్న వారు ముందు ప్లీజ్ దయచేసి నన్ను క్షమించి కొద్దిగా భోజనం చేసి దగ్గర ఉండదనా ప్రార్థన. మన్నించవా ప్రభువా, కరుణించవా ప్రభువా, నీవాడినే కానా, నీ సంఘమునలేనా, చేదుకో
చేర్చుకో దాచుకో గుండెలో మన్నించవా ప్రభువా కరుణించవా ప్రభువా.